హలో వ్యూయర్స్, ఈరోజు మనము యూటరైన్ ప్రొలాప్స్ దీని గురించి మాట్లాడుకుందాము. యూటరైన్ ప్రొలాప్స్ అంటే ఏంటి? దీన్ని కొంతమంది గర్భసంచి కిందకి జారిపోవడం అని అంటారు. అందరికీ చాలా వరకు ఒక అపోహ ఉంటుంది, ఇది ఎప్పుడు చాలా ఓల్డ్ వాళ్ళకే ప్రాబ్లము, యంగ్ వాళ్ళకి యూజువలీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని. అలా ప్రతిసారి కాదు. చాలామంది కొంతమందికి యంగ్గా కూడా చూస్తున్నాము ఈ ప్రొలాప్స్. అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా వీ హ్యావ్ టు సీ ఏది బెటర్ ఆప్షన్స్, అది ముందే మనం ప్రివెంట్ చేయడానికి మనం ఏమన్నా చేసుకోగలమా, ఇవి ఒకసారి చూద్దాము. యంగ్ వాళ్ళలో డెలివరీ అవ్వగానే ఇది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని అనుకుంటారు. మాకు ఇది రిస్క్ ఉంది అని అంటే మేము సిజేరియన్ చేసేసుకుంటాము, దానివల్ల ప్రివెంట్ అవుతుందా అంటే చాలా సిజేరియన్స్ చేయిస్తే కానీ ఒకటి ప్రివెంట్ చేయలేము. అయినా ప్రెగ్నెన్సీ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా బేబీ ప్రెషర్ వల్ల కొన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో అది కూడా యాడ్ చేస్తుంది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ లేకపోయినా అస్సలు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు, డెలివరీ కాని వాళ్ళకి కూడా కొంతమందికి చూస్తుంటాం. వాళ్ళకి ఏమన్నా హెరిడిటరీ ప్రాబ్లమ్స్, ఇంట్లో అందరికీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి కూడా తొందరగా రావడము, ఎర్లీగా రావడము, పిల్లలు లేకపోయినా రావడం, ఇవి జరుగుతుంటాయి. మనం ఏమన్నా చేయొచ్చా ప్రివెన్షన్ కోసం? ప్రొలాప్స్ అనేది తర్వాత రాకుండా ఇప్పుడు ఏమన్నా చేయొచ్చా అని అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఆర్ కీగల్స్ ఎక్సర్సైజెస్ అని అంటారు. ఇవి చేయడం వల్ల కొంచెం ప్రివెంట్ చేసుకోవడం ఆర్ పోస్ట్పోన్ చేసుకోవడము కుదురుతుంది. సో రెగ్యులర్గా ఒక హెల్తీ హ్యాబిట్ లాగా ఈ ఎక్సర్సైజెస్ అలవాటు చేసుకుంటే కొంతవరకు మనం ప్రొలాప్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని బాగా వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోకుండా ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండడము, ఇలాంటివి కొంచెం కష్టము. సో వెయిట్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజెస్ చేయడము అండ్ ప్రెషర్, పెల్విక్ ఫ్లోర్ మీద ప్రెషర్ అవాయిడ్ చేయడం, అంటే కాన్స్టిపేషన్ కానీ కాఫ్ ఎక్కువ ఇబ్బందిగా ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడము. అది ఏళ్ల తరబడి కొంతమందికి కాఫ్ ఉంటుంది, అది తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ విపరీతంగా అయిపోయి రోజు లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ కాకుండా లాక్సేటివ్స్ వాడుకోవచ్చు అన్నమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే లాక్సేటివ్ వాడచ్చు. అది కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, లాక్సేటివ్ వాడడం వల్ల నాకు అలవాటు అయిపోయిన తర్వాత నార్మల్గా రాదేమో మోషన్ అని. కానీ ఎప్పుడు వాడకపోవడం వల్ల కూడా స్ట్రెయిన్ ఎక్కువ అయ్యి పెల్విక్ ఫ్లోర్కి ఇబ్బంది రావచ్చు. అందుకని లాక్సేటివ్ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల కొంత ప్రివెన్షన్ పాసిబుల్. ఒకవేళ ప్రొలాప్స్ వచ్చేసింది, నౌ వాట్ ఈస్ ద ఆప్షన్? ప్రతిసారి నేను సర్జరీకే వెళ్ళాలా, సర్జరీ అవసరమా, సర్జరీ కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అని. చాలా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రొలాప్స్, అంటే ఈ గర్భసంచి జారడంలో కూడా కొన్ని స్టేజ్లు ఉంటాయన్నమాట. ఇంకా లోపలికే ఉండడం కానీ ప్రెషర్ లాగా అనిపించడం, బయట వరకు రావడం, పూర్తిగా బయటకు వచ్చేయడం. సో లోపలే ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్కి స్కోప్ ఉంటుంది, దాంతో ఇంకా బయటకు రాకుండా ఆర్ కొంచెం సపోర్ట్కి ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఒకసారి కంప్లీట్గా బయటకు వచ్చేస్తే ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చేయడం కష్టము. అలాంటి వాళ్ళకి ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. నాన్ సర్జికల్గా మనం ఏం చేయొచ్చు? పెసరీస్ అని ఉంటాయి. ఈ మధ్య చాలా రకాల పెసరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మెయిన్ కామన్గా వాడే పెసరీ ఒక రింగ్ లాగా, బ్యాంగిల్ లాగా షేప్లో ఉంటుంది. అవి దే ఆర్ వెరీ, అంటే సాఫ్ట్ డివైజెసే, వెరీ హార్డ్గా కంప్రెస్ చేయలేనట్టు అలా ఉండవు. అలాంటి రింగ్ పెసరీ వాడడం వల్ల అవి డాక్టర్ లోపల ఫిట్ చేస్తారనమాట. ఫిట్ చేసిన తర్వాత ఆ ప్రొలాప్స్ లోపలికి వెళ్తుంది, బయటకు రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అది లోపల ఉండడం వల్ల ఇబ్బందా అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైం దానివల్ల ఏవి కాదు. అండ్ లోపల అది ఉన్నట్టు అందరికీ ఫీలింగ్ ఏమి ఉండదు. సో అది భయం మీరు పోగొట్టేసుకోవచ్చు. ఒకసారి లోపల ఫిట్ చేశాక యూరిన్ సరిగ్గా పాస్ చేస్తున్నారా లేదా ఇవి చూసుకున్న తర్వాతే డాక్టర్ ఇంటికి వెళ్ళమంటారు. ఏమన్నా ప్రాబ్లం అంటే చాలా పెద్ద సైజ్ అయిపోవచ్చు కొంతమందికి చాలా చిన్న సైజ్ అయిపోయి పడిపోవచ్చు. సో ఇవన్నీ వార్న్ చేస్తాం. ఒక పెసరీ పెట్టినప్పుడు టూ స్మాల్ అయితే కిందకి పడిపోయి జారిపోవచ్చు, టూ బిగ్ అయితే ప్రెషర్ ఎక్కువై యూరిన్ పాస్ చేయలేకపోవచ్చు, మోషన్ పాస్ చేయలేకపోవచ్చు అని. సో మామూలుగా మోస్ట్ ఆఫ్ ద టైం ఒకసారి సెట్ అయితే దెన్ ఫ్రీక్వెంట్గా, అంటే 6 నెలలకు ఒక్కసారి ఆ పెసరీ చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి రింగ్ పెసరీ అయితే కొన్ని రకాల పెసరీలు ఉంటాయి, చాలా రోజుల వరకు ఉంటుంది. అంటే స్టిల్ చెకప్ ఎవ్రీ 6 months అవసరము. వాళ్ళు తీసి చూసిన తర్వాత ఏం ప్రెషర్ లేదు, బ్లీడింగ్ అవ్వట్లేదు అని చూశాక మళ్ళీ అదే ఫిట్ చేయొచ్చు అనమాట. అలా చాలా ఏళ్ళ వరకు పెసరీ రావచ్చు. సో ఈ ఆప్షన్ కొంతమందికి మేము ప్రతి 6 నెలలకి రాలేము, సర్జరీ చేయండి అని అడుగుతారు.
కొంతమందికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సర్జరీ ఫిట్నెస్ లేని వాళ్ళకి, సర్జరీ చేయడం ప్రమాదము అనిపించిన వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ బెటర్ అవుతుంది. ఆర్ మరి యంగ్ ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ప్రొలాప్స్ ప్రాబ్లం రావచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ఈ పెసరీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ టైంలో మేము సర్జరీ చేయలేము కాబట్టి. సో టెంపరరీ యూస్కి, లేకపోతే సర్జరీ చేయలేని పరిస్థితి ఉండే వాళ్ళకి పెసరీస్ చాలా యూజ్ ఉంటుంది. తర్వాత సర్జరీ కావాలి అని అన్న వాళ్ళకి, ఆర్ ఊరికే హాస్పిటల్కి వచ్చి మార్చుకోలేము అన్న వాళ్ళకి ఆపరేషన్ పద్ధతి ఉంటుంది. అంటే జారిపోయిన లేయర్స్ని మళ్ళీ పైకి యథావిధంగా పెట్టి అక్కడ కొన్ని స్టిచెస్ వాళ్ళ టిష్యూసే యూజ్ చేసి, వాళ్ళ బాడీ పార్ట్స్లోనే అదే స్ట్రక్చర్స్ని యూజ్ చేసి కొంచెం టైట్గా స్టిచెస్ వేస్తామన్నమాట. అలాంటప్పుడు అది మళ్ళీ జారకుండా ఉండడానికి. సర్జరీ 100% ఒక్కసారి సర్జరీ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, ఆ తర్వాత నీకు మళ్ళీ ఈ ప్రాబ్లం రాదా అని అడిగితే, ఈ ప్రొలాప్స్ ఎంత బాగా ఆపరేషన్ చేసినా, ఆ తర్వాత ఎంత కేర్ పోస్ట్ ఆపరేటివ్గా ఎంత కేర్ బాగా తీసుకున్నా, రికరెన్స్ అంటే మళ్ళీ అలా ప్రొలాప్స్ రావడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. ఆల్మోస్ట్ మేము 4 ఆపరేషన్ చేస్తే 1 పర్సన్కి మళ్ళీ ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్లేస్లో ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ కేర్ తీసుకోకర్లేదు అన్నది తప్పు. మళ్ళీ అగైన్ కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవడము, కాఫ్ అవాయిడ్ చేసుకోవడము, ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవాయిడ్, ఇవన్నీ కేర్ అన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్తారనమాట. అలాంటప్పుడు ఇంకా కొంచెం మళ్ళీ కొత్తగా ప్రొలాప్స్ రావడం మళ్ళీ తగ్గించుకోవచ్చు. సో ఆపరేషన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ప్రతిసారి ఏ రకమైన ఆపరేషన్ అన్నది ఆ పరిస్థితిని బట్టి ఆర్ ఆ ఉమెన్కి ఏది బెస్ట్ అన్నది సూచిస్తారనమాట. కొన్నిసార్లు కొంతమందికి మళ్ళీ ప్రొలాప్స్ వచ్చే వాళ్ళకి మెష్ అన్న పద్ధతి ఉంటుంది. చాలా కన్సర్న్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో, మెష్ వాడాలా వద్దా, వాడితే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటున్నాయి అని. కొంతమందికి అది చాలా యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ వరకు ఫస్ట్ టైం ఆపరేషన్ వాళ్ళకి యూజువలీ అవసరం ఉండదు. మళ్ళీ వచ్చే వాళ్ళకి కొంతమందికి ఆ మెష్ యూజ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ వచ్చే ప్రొలాప్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో ఇలాంటి పద్ధతులన్నిటి ద్వారా ప్రొలాప్స్ అంటే గర్భసంచి జారడం అన్నది వీ కెన్ ట్రీట్.